అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యముంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. వాక్యముంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, దుష్టులకు శిక్ష తప్పదు. ఎవరైతే దుష్టులుగా ఉన్నారో వారందరూ దేవుని చేత శిక్షించబడతారు. అయితే దుష్టులకు శిక్ష తప్పదు అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించుద్దాం. ఎలాంటి దుష్టులను దేవుడు ఎలా ఓడించాడు, ఎలాగ వారి పళ్ళు రాలగొట్టాడు, వారి జీవితంలో వారికి సంబంధించినటువంటి వాటన్నిటిని నాశనం చేశాడు అనేది ఒకసారి మనం చూద్దాం. దేవుని శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరైతే దుష్టులుగా సాతాను చేతిలో బలంగా వాడబడుతూ దేవుని బిడ్డలను వేధిస్తూ కలవరపరుస్తూ దేవుని యొక్క పిల్లల మీద పగ తీర్చుకుంటూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి వారందరినీ ఓడించేటటువంటి శక్తిమంతుడు, బలవంతుడు, సర్వోన్నతుడైన దేవుడు పరలోకమందు మనకున్నాడు. కాబట్టి దుష్టులందరినీ ఎలాగా ఓడిస్తాడో, వాళ్ళ జీవితాలను ఎలాగా భూమి మీద లేకుండా చెల్లా చెదురు చేశాడో ఒకసారి మనం చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని మనము తక్కువ అంచనా వేయకుండా దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం ఆయన సామర్థ్యం మీద దృష్టి పెడితే మన ఎదురుగా ఉన్నటువంటి దుష్టులు మన కంటికి కనబడకుండా కనుమరుగైపోదురుగాక. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, ఆదికాండము 4:15 ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 4:13-15. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనయిందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగునెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపక ఇండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కయ్యూను దేవునితో శబ్దం ఒక సవాలు విసురుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. నువ్వు నన్ను దేశదిమ్మరిగా చేశావు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ శాపగ్రస్తుడిగా ఉండేటట్లు నన్ను శపించావు, కాబట్టి నన్ను ఎవరైనా చూడగానే వెంటనే నన్ను చంపివేసేదరుగాక. నేను ఆ యొక్క దరిద్రాన్ని, ఆ బీదరికాన్ని, ఆ కరువుని, ఆ శాపాన్ని నేను అనుభవించకుండా తప్పించుకునబడుతును గాక అని కయ్యూను అనుకుంటున్నప్పుడు, దేవుడు మరలా ఆ దేశ దిమ్మరితనాన్ని అతడు బతికినంత కాలం అనుభవించాలని, ఆ శాపాన్ని అనుభవించాలని, అతనికి మరణాన్ని దూరం చేసినట్లు, అతని నొసటి మీద ఒక ముద్ర వేసి, అతన్ని ఎవరైతే చూస్తారో, అతని ముఖాన్ని ఎవరైతే చూస్తారో, అతన్ని ఎవరైతే కొడతారో వారు 7 ప్రతిదండన పొందుతారని, అతన్ని చంపకుండా ఉండునట్లు, ఏ ప్రజలు అతన్ని చూసినాక అతని మీదకి వచ్చి చంపకుండా ఉండునట్లు యెహోవా శాపం అతని నొసటి మీద పడినప్పుడు, అతడు భూమి మీద ఏబేలును చంపినందున, ఏబేలు రక్తము చిందింపజేసినందున, అతని కోపం వల్ల ఒక మంచి నీతిమంతుని చంపినందున ఆ దేవుని యొక్క శాపము భూమి మీద కయ్యూను ఘోరమైనటువంటి శాపగ్రస్తుడిగా, కరువులో, దేశదిమ్మరిగా, పనికిమాలిన వాడిగా, వేషధారిగా, దేశ సంచారిగా, ఎక్కడికి వెళ్ళినా పంటకు బదులుగా ముళ్ళ తిప్పులను, తెగుళ్ళు, అనేక భయంకరమైనటువంటి రోగాలు, వ్యాధులు అతని మీద దాడి చేసేలాగున, దేవుని యొక్క శాపం అతను అనుభవించేలాగున, అతడు బతికినంత సంవత్సరాలు 900 కంటే ఎక్కువ సంవత్సరాలు అతను బతికున్నాడు. కాబట్టి ఆ సంవత్సరాలన్నిటిలో శాపగ్రస్తమైన జీవితం జీవించలాగన అలాంటి కయ్యూను అనేటటువంటి దుష్టుని దేవుడు శిక్షించి, ఓడించి, బుద్ధి చెప్పి అన్ని విషయాల్లో అతన్ని పతనం చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అందుకనే దుష్టులకు శిక్ష తప్పదు. ఎవరైతే క్రైస్తవ పిల్లలను, దేవుని యొక్క బిడ్డలను వేధిస్తూ, కలవరపరుస్తూ, నిరంతరము హింసిస్తూ, సైకో ఆనందంతో పరవశిస్తూ ఉంటారో అలాంటి వారు కనుమరుగైపోతారు. వారి యొక్క పునాదులు కదిలిపోతాయి. వారి యొక్క వంశములు, వారి వంశ వృక్షాలు పెరికివేయబడతాయి. వారి తరములు ఏవి కూడా దేవుని యొక్క దీవెనలు పొందకుండా శాపగ్రస్తమైన రోగాలతో, వ్యాధులతో, గుడ్డితనం, చెవిడితనం, మోగుతనం, అనేక దరిద్రమైనటువంటి అవలక్షణాలతో, కరువుతో వారు నిండిపోతారు. వారు భయంకరమైనటువంటి శోధనకు, దేవుని యొక్క ఉగ్రతకు అప్పగించబడతారని బైబిల్లో రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 4:11 ఒకసారి మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథము
మొదటి సమూయేలు గ్రంథము 4 అధ్యాయం 11 వచనంలో అక్కడ ఏలీ కుమారులు చేసినటువంటి తప్పులు, వాళ్ళు దుష్టులు, వాళ్ళు దైవ సేవకుని యొక్క కుమారులై ఉండి మందిరమునకు వచ్చే స్త్రీలతో పాపం చేసినందున వారిని ఎలా దేవుడు శిక్షించాడో మనం చూద్దాం. 4:11 చూడండి. మరియు దేవుని మందసం పట్టబడును, అదియుగాకను హోప్ని ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. చూడండి, వారు చేసినటువంటి పాపాల వల్ల దేవుడు వారిని మధ్యలోనే, వారు మందిరానికి వచ్చేటటువంటి స్త్రీలతోటి వ్యభిచరించినట్లు, మందిరానికి వచ్చిన వారితోటి పాపపు క్రియలు చేసినట్లు, ఆ తర్వాత ధనాపేక్షతో నిండిపోయినట్లు, వారు దోచుకున్నట్లు, వారు ఎన్నో రకాలైనటువంటి హోప్ని ఫినెహాసులు వారు చేసిన పాపానికి ప్రతిఫలంగా అకాల మరణం చెందినట్లు, వారి యొక్క పళ్ళు దేవుడు రాలగొట్టి వారి యొక్క ప్రభావాన్ని, వారి ఇంటి మీద ఉన్నటువంటి దేవుని వైభవాన్ని, దేవుని మహిమను దొంగిలించి సమూయేలుకి ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారు చేసినటువంటి తప్పును దేవుడు చూసి, పరలోకం నుండి చూసి, వాళ్ళు చేసిన కాముకత్వపు క్రియలు, వారు చేసిన వ్యభిచార క్రియలు, వారు చేసిన లంచపు క్రియలు, వారు చేసిన మోసపు క్రియలు, వారు చేసినటువంటి దోపిడీ క్రియలను చూసి సహించలేక ఏలీ యాజకుడైనా కానీ ఏలీని వదిలిపెట్టి ఏలీ కుమారులు ఇద్దరిని భూమి మీద లేకుండా యుద్ధంలో హతులయ్యేటట్లు, వారు యుద్ధంలో చనిపోయేటట్లు, వారు మోసుకుని వెళ్ళినటువంటి ఆ మందసము అపవిత్రమైనందున శత్రువులకు దొరికేటట్లు దేవుని యొక్క ప్రభావము ఇజ్రాయేలీలోంచి కొట్టివేయబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, కాబట్టి ఏలీ కుమారుల దేవుని పిల్లలమైన మా ఇంట్లో వాళ్ళు భక్తులు, మా ఇంట్లో వాళ్ళు శక్తిమంతులు, మా నాన్న మా తాత పాస్టర్ అని ఎవరైతే చెప్పుకుంటూ రక్షణ పొందకుండా విడిగా ఇష్టం వచ్చినట్లు వ్యభిచార పాపాలు, లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, లోకంలో ఉన్న వ్యసనాలకు బానిసై, లోకంలో ఉన్నటువంటి దురాశలకు అలవాటైపోయి, లోకంలో ఉన్నటువంటి పాపపు క్రియలకు బందీలై ఎంతమంది అయితే తాతలు, తండ్రులు, నాన్నలు, అమ్మల పేర్లు చెప్పుకొని, ముత్తాతల పేర్లు చెప్పుకొని బ్రతుకుతున్నారో వారందరూ కూడా దుష్టులు. వారంతా దేవుని యొక్క శిక్ష తప్పించుకోలేరు. వారందరి మీదకి అకాల మరణాలు వస్తాయి. భయంకరమైనటువంటి శాపాలు, రోగాలు, వ్యాధులు వారిని అలుముకుంటాయి. దేవుడు వాళ్ళ తాతల తండ్రులు చేసినటువంటి సేవను వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడేమో కానీ, వారి పేరు చెప్పుకొని వీరు బతుకుతూ ఎన్ని రకాలైన పాపాలు చేస్తున్నారో ఆ పాపాలకి వీరు శిక్ష అనుభవించక తప్పదని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3:18 ఒకసారి మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 3:18 మనం అక్కడ ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో అక్కడ రాయించాడు. యెహెజ్కేలు గ్రంథము 3:18 ఒకసారి మనం ధ్యానిద్దాం. చూడండి, ఆవశ్యకముగా నీవు మరణమవుదువు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇవ్వగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గమును విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండి నీడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవడైతే దుష్టుడిగా ఉన్నాడో ఆ దుష్టుడికి దేవుని ఆజ్ఞను ధిక్కరించినందున ఆ దుష్టుడు చచ్చిపోతాడు. ఒకవేళ వాని యొక్క దుర్మార్గమును గురించి నువ్వు బోధించకపోతే నువ్వు శిక్షించబడతావు. ఆ శిక్ష, ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టి నీతి మార్గంలోనికి, యథార్థమైన మార్గంలోనికి, సత్య మార్గంలోనికి, పరిశుద్ధ మార్గంలోనికి, దేవుని యొక్క మార్గంలోనికి, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాద మార్గంలోకి నువ్వు రమ్మని ఆ దుర్మార్గులకు నువ్వు బోధించాలి. ఆ దుర్మార్గులకు నువ్వు బోధించిన ఎడల వారి దుర్మార్గమును బట్టి వారు మరణించదరేమో కానీ వారి యొక్క రక్తాపరాధ యొక్క నింద మాత్రం, వారి రక్తం యొక్క ఘోష అక్కడ రాస్తున్నాడు. ఏమ రాస్తున్నాడు? అతని రక్తమునికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. కాబట్టి దుష్టులకు సువార్త మనం చెప్పాలి. వారి దుష్టత్వం, వారు ఎలాగ బలాత్కారాలు చేస్తున్నారో, వారు ఎలా దోపిడీలు చేస్తున్నారో, వారు ఎలాగ ఇతరులను హింసిస్తున్నారో, వేధిస్తున్నారో, ఆ డబ్బు కోసం వారు ఇతరుల ప్రాణాలను ఎలా తీస్తున్నారో, ఆ పేరు పిచ్చి కోసం ఇతరులను ఎలాగ ఓడిస్తున్నారో, వారి సింహాసనాల కోసం, వారి అధికారాల కోసం ఇతరులను ఎలా కించపరుస్తున్నారో, ఇతరులను ఎలా గాయపరుస్తున్నారో, ఇతరులను ఎలా వేధిస్తున్నారో, వారి యొక్క తప్పులు,
వాక్యాన్ని తప్పి చేస్తున్న ఆ తప్పులు వారికి గుర్తు చెప్పకపోతే ఆ దుర్మార్గులు వారి యొక్క దుర్మార్గమును బట్టి మధ్యలో హతులైపోతారేమో కానీ వారి రక్తానికి నువ్వు ఉత్తరవాదిగా ఉండాల్సి వస్తుందని హెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దుష్టులు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున వారి దుష్ట క్రియలను బట్టి వారు భయంకరమైనటువంటి అకాల మరణాలు, భయంకరమైనటువంటి నష్టాలు, కీడులు, అపాయాలు, ప్రమాదాలు వారి మీదకి వస్తాయని దేవుడు ఈ వచనంలో మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రీతి దేవుని బిడ్డలారా, దుష్టులకు శిక్ష తప్పదని, దుష్టులు ఖచ్చితంగా దేవుని చేతిలో, దేవుని ఉగ్రతలో, దేవుని యొక్క ప్రచండమైన అగ్నిలో కాలి బూడిదైపోతారని, వారితో పాటు వారి వంశములు, వారి తరములు, వారి కుటుంబములు, వారి భవిష్యత్తు మొత్తం దెబ్బతింటాదని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దానియేలు గ్రంథం ఒకసారి మనం చూస్తే, దానియేలు గ్రంథం ఆరో అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. చూడండి, దానియేలును చంపడానికి ప్రయత్నం చేసిన అనేక మంది క్యాబినెట్ మినిస్టర్స్, ఎవరెవరైతే జ్ఞానులు, బబులోను జ్ఞానులు ఉన్నారో, కల్దీయులు ఉన్నారో, మాంత్రికులు ఉన్నారో, జ్యోతిష్కులు ఉన్నారో, ఎవరెవరైతే అనేక రకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారో, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైతే దానియేలు మీద పగబట్టిన వారందరూ దుష్టులు ఉన్నారో, ఆ దుష్టులందరి పళ్ళు దేవుడు రాలగొట్టి వారితో పాటు వారి పిల్లలు, వారి భార్యలు, వారంతా సింహాల బోనులో పడేటట్లు దేవుడు, ఎవరైతే దానియేలు మీద పన్నాగం పన్నారో, దానియేలును చంపడానికి ప్రయత్నాలు చేశారో, దానియేలును సింహాల బోనులోనికి అప్పగించారో, వారందరి కుటుంబాలు సింహాలకు ఆహారమైనట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడవేసిరి, పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగు వరకు రాకమునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను అని బైబిల్లో రాయబడింది. దానియేలు మీద కుట్ర చేశారు. దానియేలు రోజు ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన పరుణ్ణి చెడగొట్టడం వారి జీవిత ధ్యేయం. దానియేలు దేవుని మీద ఆధారపడుతుంటే వారికి నచ్చట్ల. దానియేలు దేవుడు దర్శనాలు చూస్తుంటే, దానియేలు రాజుల దగ్గర మెప్పు పొందుతుంటే, దానియేలు శ్రేష్టమైన జ్ఞానం కలిగి ఉంటే అసూయతో నిండిపోయి ఉన్నారు. దానియేలుని ఎలా అయినా పడగొట్టాలి, దానియేలు జీవితాన్ని ఎలా అయినా నాశనం చేయాలి, దానియేలు యొక్క భవిష్యత్తుని చెల్లాచెదురు చేయాలని ఎంతమంది అతని పక్కన ఉన్నటువంటి జ్ఞానులు, వివేకం కలిగిన వారు, మంత్రజ్ఞులు, శాస్త్రవేత్తలు, అనేక రకాలైనటువంటి జ్యోతిష్కులు, మాసచర్యలు చూసేవారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఎవరెవరైతే అతని మీద కుట్ర చేశారో, ఏ రాజకీయ నాయకులైతే దానియేలు మీద కుట్ర చేశారో, ఏ రాజకీయ ప్రతినిధులైతే, ఏ రాజకీయ క్రియలు చేసేటటువంటి వారైతే అతన్ని సింహాల బోనులు వేయాలని, చంపాలని ప్రయత్నం చేశారో, ఆ రాజకీయ నాయకులు, వారి భార్యలు, వారి పిల్లలు అందరూ కూడా సింహాలకు హతులైనట్లు, వారి ఎముకలు పొడి చేసినట్లు, వారు ఆ యొక్క గుహ అడుగు భాగానికి వెళ్ళక తలికే వారంతా కూడా సింహాల నోటిలో సప్పరించబడినట్లు, సింహాలకు బలైపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దుష్టులు ఎప్పటికీ వాళ్ళు గెలవలేరని, నీతిమంతులను ఎప్పటికీ గెలవలేరని, యథార్థవంతులను ఎప్పటికీ గెలవలేరని, పరిశుద్ధులను ఎప్పటికీ గెలవలేరని, ఆత్మీయులను ఎప్పటికీ గెలవలేరని, అగ్ని అభిషేక పూర్ణులను ఎప్పటికీ ఏ రాజకీయ నాయకుడు, ఏ యొక్క సేవకులు, ఏ దుష్ట సేవకులు, ఏ దుర్మార్గులైనటువంటి మనుషులు, సేవకులకు, క్రైస్తవులకి, శత్రువులకు ఉన్నవారు ఎప్పటికీ గెలవలేరన్న సంగతి మనము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చదివితే మనకు అర్థమవును గాక. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే అక్కడ మనకి కోరహు సంబంధులు కనిపిస్తారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండం ఒకసారి మనం ధ్యానిస్తే దుష్టులకు శిక్ష తప్పదు అన్న సంగతి మనకు అర్థమవును గాక. సంఖ్యాకాండము ఒకసారి మనం పరిశీలిద్దాం. 16వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు, 16వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు ఒకసారి మనం ధ్యానిద్దాం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును
మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మృంగివేశను. చూడండి, మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి కోరహు కుమారులు, కోరహు సంతతి, కోరహు సంబంధించిన గోత్రముల వారంతా కూడా ఆ యొక్క సుమారు 250 కుటుంబాలు భూమి నోరు తెరవటం వల్ల, అంటే భూకంపం రావటం వల్ల, ఆ భూమి చీలటం వల్ల వారి గుడారములు, వారి పిల్లలు, వారి యొక్క ఆస్తులు, వారికి సంబంధించిన ఫలాలు, వారికి సంబంధించిన స్థలాలు, వారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఆ యొక్క భూకంపంలో వారు కూలిపోయినట్లు, ఆ భూకంపం వారిని మింగివేసినట్లు, భూమి నోరు తెరిచి వారిని మింగివేసి వారిని నాశనానికి అప్పగించినట్లు కోరహు సంబంధులు 250, కోరహు, అబీరాము, దాతాను అనేటటువంటి వారు మోషే మీద తిరుగుబాటు చేసి, ఆయనొక్కడైనా ఇజ్రాయేలీయుడు, మేము కూడా ఇజ్రాయేలీలమే, ఆయనొక్కడైనా యాజకుడు, మేము యాజకులమే, ఆయనొక్కడితోటైనా దేవుడు మాట్లాడితే మాతో కూడా మాట్లాడతాడని తిరుగుబాటు చేసి, దేవుడు అభిషేకం కలిగిన సేవకుని మీద ఎప్పుడైతే తిరుగుబాటు దాడి చేశారో వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారి బ్రతుకులు మొత్తం చిందరవందర గందరగోళమైపోయి భూకంపం వచ్చి వారంతా నాశనం అయిపోయినట్లు, దుష్టులకు శిక్ష తప్పదని, మోషే జీవితంలో అనేక మంది దుష్టులు ఓడిపోయారని, ఫరో ఓడిపోయాడని, మిర్యాము, అహరోనులు కూడా కుష్ఠరోగంతో అనేక రకాలైన దేవుని ఉగ్రతకు గురయ్యారని, ఎంతమంది అయితే మోషే మీద తిరుగుబాటు చేశారో వారంతా చనిపోయి సమాధి చేయబడి భూమి కింది భాగాలకి, పాతాళానికి వెళ్ళిపోయినట్లు మనం బైబిల్లో చూస్తాం. భూమి కింది పాతాళం ఉందని, ఆ పాతాళము వారిని ఆకర్షించిందని, ఆ పాతాళంలో వారు పడిపోయే క్షణాలలో చనిపోయినట్లు వారి జీవితం మొత్తం కూడా ఓడిపోయినట్లు మనం బైబిల్ చూస్తున్నాం. వారిని చూసిన మిగతా ఇజ్రాయేలీల ప్రజలు బుద్ధి తెచ్చుకొని మోషేకు భయపడి క్రమశిక్షణతో నడిచినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, కోరహు సంబంధులందరూ శిక్షించబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. తర్వాత నిర్గమాకాండము 14వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో కూడా మనం కొన్ని విషయాలు పరిశీలిద్దాం. 27వ వచనం, 14-27 మనం పరిశీలించి చూద్దాం. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఇజ్రాయేలీలు అది చూసి వెనుకకు పారిపోయారు. ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వారి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడేనూ మిగిలి ఉండలేదు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందుకంటే ముందు చూడండి 26, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకిని, వారి రథముల మీదకిని, వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దుష్టులైనటువంటి ఐగుప్తీయులు, ఇదిగో దేవుని యొక్క పిల్లలు, మేము పోయి దేవుణ్ణి ఆరాధించుకొని వస్తాం, మా దేశానికి మేము వెళ్తాం, మాకు స్వాతంత్రం ఇవ్వండి అంటే వారికి స్వాతంత్రం ఇవ్వకుండా వారిని వేధించినందున అక్కడ మోషే ప్రార్థన చేయగా ఆ ఎర్ర సముద్రం అయితే ఇజ్రాయేలీల ప్రజలకు తెరవబడి ఆరిన నేలగా మారిందో, అదే ఎర్ర సముద్రపు దారిలో నుంచి వచ్చి ఇజ్రాయేలీల ప్రజలను ఐగుప్తీయుల సైన్య సమూహం చంపివేయాలని చూసినప్పుడు ఆ ఐగుప్తీయుల కొన్ని లక్షల సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి దేవుడు చంపివేసినట్లు, దేవుని యొక్క తన యొక్క బలమైన హస్తం మోషే ద్వారా కార్యం జరిగేటట్లు చేసినట్లు మనం చూస్తున్నాం. వారంతా సముద్రంలో చచ్చిపోయి వారి రథాలు, వారి గుర్రాలు, వారి యొక్క బలము, వారికి ఉన్న శక్తి, వారికి ఉన్న యుక్తులు, వారికి ఉన్న సర్వస్వమును ఆ యొక్క సముద్రంలో ఓడిపోయినట్లు, వారంతా కూడా నీతిమంతుల జోలికి వచ్చినందున, వారంతా దేవుని పిల్లల జోలికి వచ్చినందున కొన్ని లక్షల మంది, సుమారు 10 లక్షల మంది సైన్యమైనా సరే వారంతా కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో శవాల దిబ్బగా మార్చబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఎవరైతే దేవుని పిల్లల జోలి ఏ దుష్టులైతే వస్తారో వారు కనుమరుగైపోతారని, వారు అకాల మరణాలు చెందుతారని, వారు భూమి మీద కంటికి కనబడకుండా వారి యొక్క భార్యలు, వారి పిల్లలు, వారి యొక్క గోత్రములు, వారి వంశములు కూకట వేళ్లతో సహా పెకిలించబడతాయని, వారు సమాధి పాలవుతారని, వారి శవాలు కూడా దొరకవని, వారు చేపలకు ఆహారంగా మార్చబడతారని ఐగుప్తీయులను చూస్తే మనకు అర్థమవును గాక. అందుకనే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఎంతో స్పష్టంగా రాయిస్తున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి మాటలు రాశాడు ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యము చదివే వారితో, దేవునితో సహవాసం చేసేటటువంటి ఆత్మీయులతో, పరిశుద్ధులతో మనం ఉండాలి. కానీ దుష్టుల దగ్గరికి వెళ్ళినా, వ్యసనాక్రాంతుల దగ్గరికి వెళ్ళినా, త్రాగుబోతుల దగ్గరికి వెళ్ళినా, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళినా, జూదాలు ఆడేవారి దగ్గరికి వెళ్ళినా, సినిమాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఆటలంటే పిచ్చి కలిగిన వారి దగ్గర ఉన్నా, రాజకీయాలు పిచ్చి కలిగిన వారి దగ్గర ఉన్నా, తర్వాత డబ్బు పిచ్చి కలిగిన వారి దగ్గర ఉన్నా మనం చెడిపోతాం. మన జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మనం ఆత్మీయుల దగ్గర, నీతిమంతుల దగ్గర, దేవుని స్వరం వినే వారి దగ్గర, దేవుని అభిషేకం కలిగిన వారి దగ్గర, దేవుని మీద విశ్వాసం ఉంచేవారి దగ్గర, దేవుని సన్నిధిలో గంటల గంటలు ప్రార్థన చేసేవారి దగ్గర, దేవుని మందిరాలు కట్టేవారి దగ్గర, దేవుని కోసము తెగించి దేవుని రాజ్యాన్ని ఆయన కట్టేటటువంటి వారి దగ్గర, మిషనరీల దగ్గర, ఆత్మీయుల దగ్గర, సేవకుల దగ్గర మనం కూర్చొని అనేక ఆశీర్వాదాలు పొందుకున్నదము గాక. అలాంటి భాగ్యం దేవుడు మనకు దయచేసి అన్ని విషయాలు స్థిరపరచి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్.